హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టం మహేశ్వర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇదైతే సంక్రాంతి రోజు బ్లాగ్ అండి. సంక్రాంతి రోజు బ్లాగ్ అయితే ఆ రోజు చెప్పాను కదా, నా ఫోన్ కొంచెం ట్రబుల్ ఇవ్వడం వల్ల నేను పెట్టలేదు వీడియోలు అయితే. ఇవి నేను తర్వాత పెడుతున్నాను, ఫోన్ రిపేర్ అయ్యిందని పెట్టలేదు. ఇదైతే సంక్రాంతి రోజు వేసినాము. ఇవి ముగ్గు అయితే నేను వేసినాను. ఫస్ట్ చూపించిన ముగ్గు అయితే మా చెల్లెలు వేసింది. మేము వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మీ ఇంట్లో ఎలా సంక్రాంతి సంబరాలు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నామండి. ఇలా మార్నింగ్ లేయటమే కొంచెం లేసేసి మొత్తం నీళ్ళు చల్లేసేసి ముగ్గు వేసుకున్నామండి. ఇట్లలో మేము వేసిన ముగ్గులు మొత్తం మాకైతే టైం అయితే 2 hours పట్టిందండి. నైట్ వేసి పెట్టినాం, మార్నింగ్ లేకపోతే ఇంకే ఒక పనులు ఉంటాయని అయితే ఇంకంతనా పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. మార్నింగ్ కానీ చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. చపాతీ పిండి కలిపేసి ఇంకా అంతనా పొద్దున్నే లేసేసి అంటే సంక్రాంతి రోజు అయితే చికెన్ వండుకోకూడదని, నాన్ వెజ్ వండకూడదని చెప్పారనేసి మార్నింగ్ లేసేసి వైట్ రైస్ వండేసి పప్పు చేసినాను. అలాగే పూరీలు పిండి అయితే కలుపుకొని తొందరగా పూరీలు పక్కన వచ్చేసి చపాతీలు అండి. మా ఇంట్లో 2 విధాలుగా చేసుకుంటాను, ఎప్పుడు చేసినా కదా. ఒకటే ఐటెం కదా, ఎలా చేస్తే ఏమనుకుంటాను నేనైతే రెండు పనులు అవుతాయి కదా అన్నట్టు కొన్ని చపాతీలు కొన్ని పూరీలు అయితే చేసినాను. మాలో ఎవరికి ఇష్టం ఉంటే అది తింటాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసేసండి పప్పుకైతే ఇలా ప్రిపేర్ చేసినాను. ఆంధ్ర స్టైల్ పప్పు అయితే ఇలానే ఉంటుందండి. పప్పు కడిగేసి పచ్చిమిర్చి, టమోటాలు, ఆనియన్స్ వచ్చేసి లైట్గా ఆయిల్ వేసి అయితే ఉడికించుకోవాలండి. పప్పు చపాతీ అయితే చాలా బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను నిలబెట్టిన తెలుగుకి మరి మీ ఇంట్లో అయితే ఎలా ఎంజాయ్ చేసారో కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసి గాలిపటాలు తీసుకొచ్చుకొని ఎలాగో మళ్ళీ చికెన్ వండకూడదు కానీ చికెన్ అయితే వండినాం. గాలిపట మా చెల్లెలు మా అక్క పిల్లలు అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారు. అందరికీ హ్యాపీ